ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికి రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో స్టేజ్లో మొదట మోటార్ సరిగ్గానే స్టార్ట్ అయినప్పటికీ ఆ వెంటనే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని, అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు చెప్తామని ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. ఇక మూడో దశ తర్వాత రాకెట్ సమస్య వచ్చిందన్నారు. ఇస్రోకు ఇది 101వ మిషన్. దీని ద్వారా తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం EOS-09ను పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లు ఇమేజిన్ చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజ్ అవసరాన్ని పరిశీలించే లక్ష్యంతో EOS-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇది రీసాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఇది రీసోర్సాట్, కార్టోసాట్, రీసాట్-2B సిరీస్ ఉపగ్రహాల వలె డేటా సేకరించి భూమికి చేరవేనుంది. 2022లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-09ను రూపొందించింది. We attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Thank you.